హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అవునంటారా కాదంటారా దానిలోని 4వ వాక్యం గురించి కాసేపు మాట్లాడుకుందాం. వాళ్ళు ఇచ్చిన వాక్యం ఏమిటంటే, నేత బాగుంది కానీ నేత మెచ్చలేదు. నేత బాగుంది కానీ నేత మెచ్చలేదు అనేది వాక్యం. ఈ వాక్యంలో నేత అనేది ప్రత్యేక పదంగా వచ్చింది, అంటే 2 సార్లు వచ్చింది. బాగుంది అనేదేమో దాని యొక్క నాణ్యతను తెలిపెట్టుగా ఉంది. మెచ్చలేదు అనేదేమో వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. బాగుండాలని ఉండాలి, లేకపోతే మెచ్చలేని నాసిరకంగా అన్నా ఉండాలి. కానీ ఇక్కడ 2 విరుద్ధమైన పదాలు, వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు ఈ వాక్యంలో ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడూ అనుకుంటున్నట్టుగానే ఈ వాక్యము తప్పు అని నిర్ధారణకు వస్తుంది మన బృందం. కానీ మళ్ళీ కొంచెం సంశయం ఉంది. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా మనం తప్పు అనుకున్నాము. కానీ తెలుగు భాషలో ప్రతి పదానికి ఒకటే అర్థం ఉండదు, రకరకాల అర్థాలు ఉంటాయి. వాటిలో ఏ అర్థమైనా మనం కనుక తీసుకుని అన్వయించగలిగితే ఈ సామాన్య వాక్యంగా ఉన్న ఇది ప్రత్యేకంగా మారిపోగలదు అని ఒక చిన్న ఆలోచనతో వాళ్ళు మళ్ళీ ఆ పెద్దావిడ దగ్గరికి చేరారు. ఆ పెద్దావిడ ఏం చెప్తోంది, మీరు ఎప్పుడూ అంటున్నట్టుగానే తప్పు 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 అనుకోకండి. తప్పు అనే ముందు ఇంకొకసారి ఆలోచించండి. ఇక్కడ వచ్చిన పదాలు 2 నేత నేత. కానీ ఒక పదము ఒక అర్థాన్ని సూచిస్తుంటే ఇంకో నేత అనే పదం వేరే అర్థాన్ని సూచిస్తుంది. ఆ అర్థాలు ఏమిటంటే, మనం చేనేత పరిశ్రమ వీవింగ్ అంటూ చూస్తాం కదా, అది నేత. నేత బాగుంది అంటే ఒక చేనేత వస్త్రకారుడు ఒక చక్కటి నేత వస్త్రాన్ని తీసుకువచ్చి మన ముందు ఉంచాడు, ఒక సభలో ఉంచాడు. ఆ సభకి ఒక పెద్ద నేత వచ్చాడు. ఇక్కడ నేత నాయకుడు. ఆ నాయకుడు వచ్చిన హడావిడిలో, ఆ పని తొందరలో ఇతను చేసిన నేత వస్త్రాన్ని గమనించుకోలేదు, చూడలేదు, బాగుందని మెచ్చలేదు. కాబట్టి నేత బాగుంది కానీ ఈ వచ్చిన నేత అంటే ఒకటేమో పనిని తెలియజేస్తుంది, ఇంకొకటేమో సర్వనామాన్ని తెలియజేస్తుంది, ఒక నాయకుడిని తెలియజేస్తుంది. ఇది తెలుగు భాషలోని చమత్కారం. మళ్ళీ ఇంకో కొత్త వాక్యంతోనో ఇంకో కొత్త పదజాలంతోనో మీ ముందుకు వస్తాను. మీరు కూడా ఇంకొన్ని వాక్యాలని ఇలా తయారు చేసి మాకు కనుక అందిస్తే ధన్యవాదాలు తెలుపుకుంటాం. మళ్ళీ కలుస్తాను. నమస్తే.